హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హలో జ్యోతిస్ కిచెన్. ఈరోజు వీడియోలో తెల్ల జుట్టు ఉన్న వాళ్ళకి జుట్టు నల్లబడడానికి నేను హెయిర్ ప్యాక్ని అయితే తయారు చేశానండి. చాలా సింపుల్ ప్రాసెస్, ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు. ఎలాంటి నానబెట్టుకునే పని కూడా లేదు. అప్పటికప్పుడు తయారు చేసుకుని మనం ప్యాక్ అయితే వేసేసుకోవచ్చండి. చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు బాగా అర్థమవుతుంది. అలాగే హెయిర్కి మనం ఎలాంటి ప్యాక్ పెట్టుకున్నా ఎక్కువ శాతం కుదులకు అప్లై చేస్తూ ఉండాలి. మనకి సాఫ్ట్ హెయిర్ కావాలి అనుకుంటే హెయిర్ అంతా పెట్టుకోవాల్సి వస్తుంది. అట్లాగే ప్యాక్ అవసరం అనుకుంటే మొత్తం అంతా వేసుకోండి. అంతేగాని ఎక్కువ శాతం కుదులకి ఎక్కువ అప్లై చేసుకున్నట్లయితే ఎక్కువ యూజ్ ఉంటుందండి. ఎక్కువ రోజులు మనకి బ్లాక్ అనేది ఉంటుందన్నమాట. చాలా సింపుల్ ప్రాసెస్. అలాగే మన ఛానల్లో చాలా రకాల జుట్టు నల్లబడడానికి, ఊడకుండా ఉండడానికి, అలాగే హెయిర్ ఆయిల్స్ నేను చేసి వీడియోస్ నేను షేర్ చేశానండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే కనుక ఆ వీడియోస్ కూడా చూడండి. చాలా సింపుల్ ప్రాసెస్, అవి కూడా ఎక్కువ ఖర్చుతో కూడినవి ఏమీ కాదు. చాలా తొందరగా చేసేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ బిఫోర్ ఆఫ్టర్ కూడా మీకు హెయిర్ని అనేది చూపిస్తున్నాను. నేను పెట్టుకున్న తర్వాత చూపిస్తున్నానండి. హెయిర్ కుదుళ్ళకి చక్కగా నల్లగా అయితే వస్తుంది, తెలుపు అనేది ఉండదు. అది పెట్టుకోవడం చాలా కరెక్ట్గా అనేది ఉండాలన్నమాట. మనకి మనం పెట్టుకున్నా లేదంటే ఎదుటి వాళ్ళ చేత పెట్టించుకున్నా కరెక్ట్గా మనకి హెయిర్కి ప్యాక్ అనేది కరెక్ట్గా వేసినట్లయితే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. సరిగ్గా పెట్టుకోకపోతే మాత్రం హెయిర్ ప్యాక్ని మనకి రిజల్ట్ అనేది అంతగా బాగుండదండి. హెయిర్ ప్యాక్ మనం బాగా వేసుకుంటేనే హెయిర్కి మంచి యూజ్ అనేది ఉంటుంది. చాలా సింపుల్గా అయితే తయారు చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు చూడడానికి కూడా వీలుగా ఉంటుంది. మిక్స్ జార్ తీసుకుని 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులు యాడ్ చేసుకోండి. మెంతులు వేసుకుని ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసేసుకోండి. తర్వాత ఇందులో 1 గుప్పెడు కరివేపాకుని యాడ్ చేసుకోండి. మెంతులు వేసుకోవడం వల్ల హెయిర్ అనేది సాఫ్ట్గా ఉంటుంది, ఊడకుండా ఉంటుందండి. కరివేపాకుకి జుట్టు అనేది నల్లబడుతుంది. ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోండి. వాటర్ కావాలన్నా వేసుకోవచ్చు. ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని ఇందులో ఒక 2 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. ఈ వాటర్ అనేది ఈ విధంగా రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకోండి. మరిగించుకున్న తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న పౌడర్ని ఇందులో యాడ్ చేసేసుకోండి. వేసేసుకుని ఇది మన 2 గ్లాసుల వరకు వాటర్ని వేసుకున్నాం కదా, 1 గ్లాస్ వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలి. మరిగించుకున్న తర్వాత ఈ విధంగా ఫిల్టర్ చేసేసుకోండి. ఫిల్టర్ చేసుకున్నట్లయితే డస్ట్ అనేది మనకి ఉండకుండా ఉంటుందన్నమాట. చూడండి, ఈ విధంగా గోరువెచ్చగా అయిన తర్వాతనే ఇందులో మనం పౌడర్ని అనేది ప్యాక్కి కలుపుకోవాల్సి వస్తుంది. ఒకసారి ఇలా టెస్ట్ చేసుకోండి. నేను ఇక్కడ ఇండిగో పౌడర్ని అయితే తీసుకుంటున్నానండి. ఇండిగో పౌడర్ వేసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. చూడండి, ఇక్కడ నేను ఇండిగో పౌడర్ని చూపిస్తున్నాను. ఇది ఆయుర్వేదం షాపుల్లో దొరుకుతుంది, అట్లాగే ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. హెయిర్కి ఎంత అవసరమో ప్యాక్కి అట్లా చూసి వేసుకోవాల్సి వస్తుంది. ఇది 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే 2 టేబుల్ స్పూన్ క్వాంటిటీ అనేది పెరుగుతుందండి. మగవాళ్ళకైతే 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఆడవాళ్ళకి జుట్టుని బట్టి యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. చక్కగా ఈ విధంగా గోరువెచ్చగా ఉన్నప్పుడు లిక్విడ్ని ఇలా కలిపేసుకోండి. ఎంత అవసరమో అంతవరకు కలిపేసుకుని, ఇది నానబెట్టుకునే పని ఏమి ఉండదండి, వెంటనే వేసేసుకోవచ్చు. నానబెట్టుకోవాలి తర్వాత వేసుకోవాలి అట్లా ఏమి ఉండదు. ఇన్స్టెంట్గా మనం కలిపేసుకుని చక్కగా ఈ విధంగా కుదులకు అనేది అప్లై చేసేసుకోండి. మీకు నేను బిఫోర్ చూపిస్తున్నాను అనమాట. ముందు జుట్టు అనేది వైట్ హెయిర్ ఉన్నది నేను చూపిస్తున్నాను. మీరు ప్యాక్ వేసుకునేటప్పుడు కరెక్ట్గా పెట్టుకున్నట్లయితే ప్యాక్ అనేది మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి. మనం పెట్టుకుంటే హెయిర్ అంతా కనిపించదు కాబట్టి ఒక చోట అంటుకుని ఒక చోట అంటుకోకుండా అట్లా ఉంటుంది. ఎవరి హెల్ప్ అన్నా తీసుకుని మనం ప్యాక్ వేయించుకున్నట్లయితే పర్ఫెక్ట్ రిజల్ట్ అనేది మనం చూస్తామన్నమాట. చాలా ఈజీగా చూసారా ఎంత ఈజీగా అయితే ప్యాక్ అయితే రెడీ అయిపోయిందో. ఇప్పుడు ఇది కుదుళ్ళకి అప్లై చేసేసుకోండి. ఫ్రెండ్స్, మన ఛానల్లో చాలా రకాల వీడియోస్ అయితే ఉన్నాయండి. నాన్ వెజ్ రెసిపీసు, అట్లాగే స్వీట్ రెసిపీసు, బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఉన్నాయి, హెయిర్ ప్యాక్స్, హెయిర్ ఆయిల్, ఇంకా చాలా రకాలైతే ఉన్నాయి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఆ వీడియోస్ కూడా చూడండి. నేను అలాగే లాస్ట్ ఎండ్ స్క్రీన్స్లో ఐకార్డ్స్లో పైన ఇస్తాను. మీరు అవి క్లిక్ చేసి చూడండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక. ఈ విధంగా అయితే ప్యాక్ వేసేసుకోండి. ప్యాక్ వేసుకుని 2-3 అవర్స్ స్పెండ్ చేయాల్సి వస్తుంది. 2-3 గంటలు ఉంచుకున్నట్లయితే జుట్టు బాగా నలుపు వస్తుందండి. ఈ విధంగా ప్యాక్ వేసేసుకోండి. ప్యాక్ వేసుకున్న రోజున నార్మల్ వాటర్తో కడిగేసుకుని
నెక్స్ట్ డే షాంపూ చేసుకోండి. జుట్టు అనేది అప్పుడు కండిషనర్గా చాలా బాగుంటుందన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, మరిన్ని కొత్త వీడియోస్ కోసం హలో జ్యోతిస్ కిచెన్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.